అందరేమో మంచి మంచి బట్టలతో వచ్చేవాళ్ళంట. మా నాన్నగారు నాతో మాట్లాడినవాళ్ళు, తెలిసి అట్లా ఉండాలిరా బుర్రలో, అంతేగాని చోకులు పడితే చదువు రాదు నాన్న, మనం ఏమో ఏది సాధించడానికి వెళ్ళాం స్కూల్కి, అదే ఆలోచనలు ఉండాలి, మంచి మార్కులు రావాలన్నా. అప్పుడు 81 నుంచి 2026 కదా ఇప్పుడు. అప్పటి నుంచి ఏ రోజు ధాన్యం లేక మిల్లు ఆగలేదు, ఒక్కరోజు కూడా ఆగలేదు. సత్యనారాయణ రెడ్డి గారు అచ్చమైన తెలుగులో మాట్లాడారు మాతో. ఆయన ఇంప్రెషన్ వల్ల మేము ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం. ఆయన చూసి నేర్చుకున్నాం మేము. ఆ పంచికట్టు కానీ, ఉందాతనం కానీ, రైతు అనేవాడు ఏదైనా చేయగలడు. 150 మందితో మొదలైన ఇంజనీరింగ్ కాలేజీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ 2026కి 5,500 మంది పిల్లలు, 4 సంవత్సరాల్లో పిల్లలు ఇప్పటికి 100 మంది స్ట్రెంత్ అయ్యనమాట. అంటే మమ్మల్ని ఇప్పుడు వరకు చిన్నపిల్లనే, మాకు 55 ఏళ్ళు వయసు వచ్చినా కానీ 10-12 సంవత్సరాల పిల్లగాడికి ఇచ్చినట్టు సలహా ఇస్తూ ఉంటారు. అది లేకపోవడం అనేది. మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని మంచి క్వాలిటీస్ ఏంటి? హాయ్ సార్, వెల్కమ్ టు ది పోడ్కాస్ట్. సార్, మీ ఊరు ఎక్కడ సార్? చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది? పుట్టి పెరిగింది మైలవరంలోనే. మైలవరం. మేము సత్యనారాయణ రెడ్డి గారు మా ఫాదరు. ఓకే. ముగ్గురు మగపిల్లలు మేము. ముగ్గురు మగపిల్లలు. సార్, మీ నాన్నగారి చిన్నతనం చెప్తాడు సార్, లైక్ ఆయన జర్నీ ఎలా సాగింది అనేది. ఫాదరు తండ్రి గారిది గణపురం, ఇక్కడ దగ్గర రాజశేఖర రెడ్డి గారి చెల్లినిచ్చిన ఊరు అన్నమాట. ఆ ఊర్లో ఇక్కడ అంటే మైలవరానికి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటది గణపురం. ఆ ఊర్లో ఫాదర్ వాళ్ళ నాన్నగారు అక్కడ, వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లిది మైలవరం. ఓకే. అక్కడికి నాన్నగారు పెళ్లి, వాళ్ళ అమ్మగారిని పెళ్లి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళింది. అక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత ఫాదరు ఒక సంవత్సరం వయసులో ఉండగా వాళ్ళ నాన్నకి బాగా ఫేవర్స్ తగ్గిపోతుంటే చనిపోయారు అన్నమాట. అలా చిన్నప్పుడు కాలు వెంపటి ఉండేవాడు అంట వాళ్ళ ఫాదరు. నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఎవరు ఒక ఆయన ఉన్నట్టు వాళ్ళ తాత పట్టుకొని లాగిందట. పుడితే జమీందారు ఇళ్ళలో పుట్టాలి, పేదోళ్ళు ఇళ్ళలో పుట్టకూడదురా అనేవాళ్ళు అంట వాళ్ళ తాత. తర్వాత అది జర్నీ. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆయన, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు మైలవరం. మా ఫాదర్ ఇక్కడికి వచ్చారన్నమాట మైలవరం. అంటే వాళ్ళు కూడా, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కూడా 4-5 ఎకరాల పొలం ఉండేది ఆ రోజుల్లోనే. అంటే నాన్నగారు 1946-47లో అప్పుడు స్వతంత్ర రాకముందు పుట్టినట్టున్నారు. అది నాన్నగారు జర్నీ. ఇక్కడ మైలవరం నుండి ఇక్కడే చదువుకొని ఇక్కడ మైలవరంలోనే పెరిగారన్నమాట. వాళ్ళు అంటే ఇక్కడ మైలవరం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు కూడా పెద్ద ఫ్యామిలీ. కూతురు నీడ తీసుకొస్తే అందరూ గొడవ చేస్తూ ఉండేవాళ్ళంటే ఎప్పుడు. సరే ఆమె చూసుకుంటే వీళ్ళందరినీ పెంచింది. నాన్నగారు వాళ్ళకి అప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటే గడ్డి కోసుకొచ్చి వాళ్ళ అమ్మ, అంటే మా నాన్నమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళ అమ్మ గడ్డి అమ్మేవాళ్ళు అన్నమాట. అమ్మి వచ్చిన వాటితో జొన్నలతో అది వండుకొని తినేవాళ్ళు అన్నమాట. గంజి తాగి పొద్దున దాంట్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ మజ్జిగ లేక, అప్పుడు ఆ రోజుల్లో మళ్ళీ నాన్నగారు అట్లా పెరిగి ఇక్కడ పంచాయతీలు పాట పెడితే పేడ కూడా వేసేవాళ్ళు అంట చిన్నప్పుడు. మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అంట, 9ంటికి వెళ్ళేసి బట్టలతో వెళ్ళేవాళ్ళు అంట. వాళ్ళు చెప్పింది మాస్టర్లు క్వశ్చన్లు అడిగి చెప్పేవాళ్ళు అంట. అందరేమో మంచి మంచి బట్టలతో వచ్చేవాళ్ళు అంట. మా నాన్నగారు నాతో మాట్లాడినవాళ్ళు, తెలిసి అట్లా ఉండాలిరా బుర్రలో, అంతేగాని చోకులు పడితే చదువు రాదు నాన్న, మనం ఏమో ఏది సాధించడానికి వెళ్ళాం స్కూల్కి, అదే ఆలోచనలు ఉండాలి, మంచి మార్కులు రావాలన్నా.
ఇది రాయిస్తే గొప్ప చదివి బట్టి పడితే రాదు చదువు అని చెప్పేవాళ్ళు అన్నమాట ఫాదరు. ఇక అట్లా వెళ్ళిపోయి వచ్చిన చెప్పేవాళ్ళంట. ఆ చీరలో డబ్బులు లేక ఇంక పోసుకోవడానికి పులిచేరు ఆకులు, పులిచేరు కాయలు ఉంటాయి చిన్న చిన్నవి, కంపల మీద తిరుగుతూ ఉంటాయి. వాటిని పిండి దాంతో రాసేవాళ్ళు అన్నమాట. ఆ చెరతో పెన్ను ఒకవేళ తాడి అరిగిపోయింది అనుకోండి, అరిగిపోతే దాన్ని కింద రుద్ది బండకేసి రుద్ది దాంతో రాసేవాళ్ళు అంట నోట్స్. చెప్పేవాళ్ళు నాన్నగారు. 2వ తరగతి 4వ 5 తరగతులు ఉన్న పెన్ను 6వ తరగతి 5వ తరగతులు ఆ రోజుల్లో అదే పెన్ను ఎస్ఎస్సి అయిపోయిన దాకా ఉంచుకున్నారంట. అది నాన్నగారు అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. సార్ మామూలుగా ఫస్ట్ మీ నాన్నగారు చేసిన వ్యాపారం ఏంటి సార్? నాన్నగారు ఏం వ్యాపారం చేయలేదు, రైతు వారీగా ఉండి వ్యవసాయం చేసుకుంటా, వ్యాపారం ఏం చేయలేదు. అంటే చిన్నప్పుడు వ్యాపారం అంటే వాళ్ళ అదే వాళ్ళ మేనమామలు ఉండేవాళ్ళు. ఒక ఆయన చిన్నయ్య అని ఉండేవాడు అన్నమాట, జొన్నల చిన్నారెడ్డి అనేది. ఆయనతో పాటు పోయి ఏడో అంటే నిజాయితీగా ఎవరైనా అడిగితే మనం ఇవ్వాలా, ఇగిపోతే వాడు చేసే పనిష్మెంట్ చాలా ఉంటుంది. దాని గురించి చెప్పాడే ఉంటాం ఒకసారి. వెళ్ళడంలో తిరణాలని ఉంది, మహాశివరాత్రి చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ చెరుకుగల్లంటే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ మేనమామకి వెళ్ళి కొనుక్కొస్తున్నారు ఎక్కడి నుంచో. వాడు మూకంతా కట్టిన తర్వాత తిరణాల దగ్గర కట్టాక వాడు 10 రూపాయలు అడిగిందంట. 10 రూపాయలు అడిగి 5 రూపాయలు అడిగితే ఇయ్యలేదంట. ఇకపోతే వాడు కర్రతో కోస్తే, అదే మన చాకుదా ఉంటుంది కదా, గడకర్ర లాంటిది కదా, దాంతో కోస్తే మోకు తెగిపోయింది అన్నమాట. దారి బారిన చెరుకుగల్ల పోతా వచ్చినాయంట. అందుకని అడిగినోడు కాదనకుండా ఇస్తే వాడు మన జోలికి రాడు, పగవాళ్ళు లేకుండా పోతారు. మన దగ్గర ఉన్నదాంట్లో ఇస్తే బాగుంటుందిరా, అట్లా చేసిండు. నేను అక్కడ కూడా చెరుకుగల్ల అమ్మాను అని చెప్పారు ఫాదరు. సార్ మీ నాన్నగారు రైస్ మిల్ పెట్టారు కదా సార్, దాని గురించి చెప్తారు సార్ రైస్ మిల్ గురించి, అప్పట్లో ఎలా పెట్టారు ఏంటి? నాన్నగారు ఇట్లు వ్యవసాయం చేసుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళ అన్నిట్లో. అయితే నాన్నగారు మా బంధువులకి ఎవరికి ఉంటే చూసి వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్ హనుమిరెడ్డి గారు అని ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఆయనతో అంటే బాగానే ఉంటుంది, నువ్వు చేయగలవు అంటే ఆయన అప్పటికే అమెరికా వెళ్ళారు. అడిగితే మొదలుపెట్టి చేయమన్నారు. 81లో చేశారు. మా ఫాదరు సెంట్రల్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. అప్పుడు కౌంట్ బాస్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో ఓపెన్ చేశారు. అప్పుడు 81 నుంచి 2026 కదా ఇప్పుడు, అప్పటి నుంచి ఏ రోజు ధాన్యం లేక మిల్లు ఆగలేదు. ఒక్కరోజు కూడా ఆగలేదు. ఇది ఎవరన్నా వర్కలు రాకపోతే తప్ప ఒడ్లు లేకుండా మిల్లు లేదు. అన్ని ఒడ్లు లేక ఆగిపోయిన మిల్లు ఉండే. మన దగ్గరికి మటుకి రెడ్డి గారి మిల్లుకి వెళ్తే బాగుంటుంది, మంచిగా చూస్తారని ఆ పేరు కోసమే నడుపుతుంది దాన్ని. రైస్ మిల్లు రైతు వారి ఆడతామన్నమాట, వ్యాపారస్తులు మనం ఆడం అసలు, రైతుల వరకు ఓన్లీ రైతుల వరకే. 1971 నుంచి అంటే ఆయన ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టారు మైలు వాళ్ళు, లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు ఇక్కడ మేము రైస్ మిల్లు స్థలం అంతా 4 ఎకరాల ఏరియా ఉంటుంది. ఇది ఆ రోజులు ఆయన కొనుక్కోమంటే ఈ స్థలం నాకు వదిలే, నువ్వే రైతు శనక్కలు కావాలా పండుతాయి అంటున్నావు కాబట్టి నాకు వదిలే, నేను డాక్టర్ని, నువ్వే కొనుక్కోమని ఆ రోజుల్లోనే ఆయన ఒక 11,000 రూపాయలు అంటే నాగా దగ్గర కొన్ని ఉండేవి, కొన్ని ఆయన ఇచ్చారన్నమాట. అప్పుడు కొన్నాం. అట్లా దీని ఇప్పుడు లెక్కేసుకుంటే ఇది మైలవరంలో ఎన్టీఆర్ జిల్లాలో నడిగూడలో ఉన్నమాట. ఇది చాలా విలువైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళతోనే ఉన్నారు ఫాదరు. అయితే వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడే నాన్నగారు అన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మైలవరంలో జమీందారు ఫ్యామిలీస్, అదే సోరనేని వెంకట సుధాకర్ అని ద్వారకా తిరుపతి చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళ 3 అనమాట, వాళ్ళ తాతలే. అయితే ఒకటి పాత రోజుల్లోనే 1921 ఆ మధ్యలో అమ్ముతుంటే
ఆ కుంటపొక్కల జమి వాళ్ళు చౌదరీస్ ఎవరో కొన్నారు. కొన్న తర్వాత ఈయన అప్పుడు ప్రాక్టీస్ పెట్టి అది నడుపుతుంటే దాంట్లోనే అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 పిల్లలు వెళ్ళిన తర్వాత అది ప్యాలెస్ కొనటం జరిగింది అన్నమాట. అది పెద్ద ప్యాలెస్. ఆయన ఆ రోజుల్లోనే 94లో 93లో కొన్నాం. కొని అంత మొత్తం అయిపోయి 2000లో అయిపోయింది. మొత్తం 5 కోట్లు అయింది ఆ రోజుల్లో. 5 కోట్లు 5 కోట్లు అయింది మొత్తం. అమెరికా నుంచే డబ్బులే పంపించారు ఆయన. పంపిస్తే అదే కాంప్లెక్స్ అవన్నీ కట్టారన్నమాట. అంటే ఉన్న టెక్స్చర్ పాడు చేయకుండా ఎట్లా ఉందో పాత రోజుల్లో అట్లా చేశారన్నమాట. ఆయనకి ప్రీతి వాళ్ళిద్దరు పిల్లలు కూడా దాంట్లోనే పుట్టారన్నమాట. ఒక ఆయన విక్రమరెడ్డి, ఒక ఆయన సిద్ధార్థరెడ్డి. విక్రమరెడ్డి అని ఆయన అమెరికాలో పెద్ద డాక్టర్, ఆర్టిస్ట్ అసిస్టెంట్. ఈ సిద్ధార్థరెడ్డి అన్న ఆయనేమో లాయరు, అటార్నీ అంటారు. అనిమిరెడ్డి గారేమో అక్కడ కార్డియాలిస్ట్, పెద్ద కార్డియాలిస్ట్. అది అయితే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బాలరెడ్డి గారు, తర్వాత కోటారెడ్డి గారు, తర్వాత అనిమిరెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు, తర్వాత 5 వరాలమ్మ, 6 ఏమో ప్రకాష్ రెడ్డి గారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఉమ్మడి ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళలో నాగారు ఒక్కడేగా అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ లాగా తీసుకున్నారు. అయితే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుందని ఆలోచనలో లక్కిరెడ్డి బాలరెడ్డి గారు డిగ్రీ కాలేజ్ కోసం అప్పుడు కోట భాస్కర్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ట్రై చేశారు, అవ్వలేదు. తర్వాత జ్యేష్ఠ రమేష్ బాబు గారు ఆ టైంలో అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే బాగానే ఉంటుందని చెప్పి ఆయన ప్రోత్సాహం చేశారు. కానీ ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అప్పుడు వెనక ముందుగా ఆగింది. ఏదైనా పెట్టాలన్న ఆలోచనతో మొదలు పెట్టారన్నమాట. మొదలు పెడితే ట్రస్ట్ బోర్డు కావాలి కదా ట్రస్ట్లో. అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆయన ఉన్నాడు అన్నమాట, చిన్నప్పటి ఫ్రెండు. ఆయన కోటేశ్వర గారు ఒక ఆయన, ఆన మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఫాదరు బాలరెడ్డి గారు, నేను మొత్తం 5 ట్రస్ట్ బోర్డు నెంబర్గా ఏర్పడి 98లో ఇంజనీరింగ్ అదే లక్కిరెడ్డి బాలరెడ్డి చారిటబుల్ అని స్టెప్ అని పెట్టడం జరిగింది. తద్వారా ఎడ్యుకేషన్ ఈ ఎనపడి ప్రాంతం కృష్ణా జిల్లాలో మైలవరం ప్రాంతంలో ఉంది. వెళ్ళడం నుంచి మనం కూడా అమెరికా వెళ్ళాం కాబట్టి విద్య చదువు అనేది ఉంటే ఎవరినైనా మా తోటలు అవ్వచ్చు. అది కూడా నేను ఇంజనీరింగ్ చదివే కాబట్టి ఆ రోజుల్లో వీళ్ళు కూడా ఇంజనీర్లు అయితే అమెరికా రావచ్చు అనే ఆలోచనతో అందరూ బాగుంటుంది, మనం ఫలితాన్ని మనం ఒక్కళ్ళే అనుభవించకూడదు, మనం ముందే ఫలితాన్ని 10 మందికి అందిస్తేనే మానవ జన్మకి సార్థకమైన ఆలోచనలో ఆ రోజున ఆయన అనుకొని లక్కిరెడ్డి బాలరెడ్డి చారిటబుల్ తరపు నుంచి లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది 98లో. ముందు తెలంగాణ ముఖ్యమంత్రికే చంద్రగుంటల చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలు వెళ్తున్నాయని చెప్పే ఆలోచనలో డివిజన్ పరిధి బయట పెట్టుకోవాలి అసలు అయితే కాలేజీలు అని ఉందంట. కానీ డివిజన్ లోపల 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది చెప్పేలాగే నూజివేడికి వెళ్ళిపోయింది. అది మనకు రాలేదు. మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ చోలపాడు అనే ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీ పెడితే బాగుంటుందని చెప్పి మైలవరం జమీందార్ గారు సుధాకర్ గారు వాళ్ళ బంధువులతో మాట్లాడించి ఎకరం అప్పుడే ₹1,00,000 లెక్క చోలపాడులో 25 ఎకరాలు కొనడం జరిగింది. మళ్ళీ ఏమైందో తెలియదు, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీ ఇయట్లేదని చెప్పి మళ్ళీ అనౌన్స్ వచ్చింది. ఏంటని మళ్ళీ అడిగితే అప్పుడు వడ్డే గారు ఎట్లా కష్టపడి మైలవరంకి అనుకోవడం రాలేదు, చోలపాడు అనుకోవడం రాలేదు, పెద్దపురం ఇచ్చారు ఫస్ట్. పెద్దపురం అంటే ఈ పిల్లలందరూ పెద్దపురం ఏడబోయాం, ఆల్రెడీ అప్పటికి కాలేజీ మేము మొదలు పెట్టేసాం. మళ్ళీ పెద్దపురం అయిందని చెప్పి ఒక 5 అడుగులు ముందుకెత్తే 3 అడుగులు కిందకి, 10 అడుగులు ముందుకెత్తే 7 అడుగులు కిందకి అట్లా అయిపోయింది అన్నమాట. అట్లా మొత్తానికి బాగానే ఇప్పుడు వరకు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే వైఎస్
ఆ, ఆ, ఉన్నప్పుడు కానీ అన్ని రకాలుగా కాలేజీకి బీజేపీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ సహాయం చేశారు. మైలవరం వస్తేనే బాగుంటుందని వడ్డే గారి పాత్ర చాలా అమోఘమైంది. సుధాకర్ గారు అప్పుడు కొన్ని కారణాలు ఆగిపోతే ఆయన పెద్దగా ఉండి ప్రతిరోజు ఫోన్ చేసి కాలేజీ రావాలని కోరుకున్నాడు అనమాట. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటే మైలవరం బాగుంటుందని, డెవలప్ అయిందని ఆ విధంగా మొదలైంది కాలేజీ. మళ్ళీ పెద్దపురం మీద అడ్మిషన్ తీసుకొని మళ్ళీ గట్టిగా కృషి చేస్తే వడ్డే గారు వాళ్ళు చేస్తే మళ్ళీ అప్పటికి మైలవరం మీద మళ్ళీ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 2-3 నెలల్లో కట్టాలని చెప్పారు మళ్ళీ కాలేజీని. 3 నెలలు. నాగారేమో మరి అట్లానే ఇవన్నీ నాకు అది ఇది అంటే, నువ్వు ఏదేం చేయగలవురా, నువ్వు హనుమంతుడు లాంటి వాడు, నువ్వు ఎంత దూరం అయినా ఏదేం చేయగలవు, మేము ఆడ ఉంటాం, నువ్వే చూడాలని నాగారిని సెక్రటరీ కరస్పాండెంట్ చేశారు. నాగారు చదువుకున్న ఆ రోజుల్లో పీజీ చదివారు. చదివిన తర్వాత రైల్వేలో వస్తే వాళ్ళ దూరంగా వెళ్ళిపోతారు ఒకే కొడుకని పోనీకుండా ఆఫ్ చేశారు అన్నమాట ఆ రోజుల్లో. సరే ఏమైనా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. పర్మిషన్ కోసమేమో ఇబ్బంది అన్నమాట. అయితే ఢిల్లీలో ఏ సీట్ల దగ్గరికి వెళ్ళి నాగారు అడిగితే నువ్వే ఈ ప్రిన్సిపాల్ గారు భాస్కర్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. అప్పుడు వెళ్ళి వారం 10 రోజులు ఉన్నారు ఢిల్లీలోనే. వాళ్ళేమో భాస్కర్ రెడ్డి గారు మాట్లాడమంటే, నువ్వు చదువుకున్నాడు కదా, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదని మమ్మల్ని వస్తారండి, మీరు అడిగితే బాగుంటుందని చెప్పి నాగారిని అంటే నాగారు రాజేష్ శర్మ గారు అని అప్పుడు ఏఐసిటీలో నెంబర్ అన్నమాట ఆంధ్ర నుంచి. ఆయన గట్టిగా అడిగితే మేము గట్టి చూపిస్తే ఎటగట్టి చూపిస్తా రెడ్డి అయిద్దా అని చెప్పానంటే, కాదనండి చేపిస్తా అని చెప్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ అడ్మిషన్లకి మైలవరం కట్టుకోమని. అప్పుడు 3 నెలల్లో 2 నెలలు కట్టాలంటే ఎట్లా, వడ్డీ గారు మినిస్టర్ గారు ఉన్నారు, ఎట్లా మన మాయబజార్ లాగా తయారు చేసేది కాదు కదా అని ఏం చేశారంటే ఆలోచించి, శంకర్రెడ్డి గారు అని హైదరాబాద్లో కాంట్రాక్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన 24 అవర్స్ పనిచేయటానికి జనాన్ని ఒక 400-500 మంది పెట్టి మొదలుపెట్టి కాలేజీ 3 నెలల్లో ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ కట్టడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఇది నిజం వద్దని ఫోటో తీసి పంపిస్తే వచ్చి చూసి, ఏంటి ఇదేమన్నా తయారు చేసి పెట్టినట్టు ఉందా, 2 నెలలు 3 నెలలు ఎట్ట పూర్తి అయిందని అన్నది అంటం జరిగింది నాగారిని. 3 నెలలు కట్టేశారు సార్ మొత్తం. అంటే 1-2 బ్లాక్లు కట్టారు. ఇక అప్పుడు నిదానంగా ఓదానికి ఒకటి కట్టుకుంటా పోవటం. అప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు పిల్లలు మైలవరంలో ఇక్కడ ఎస్వి సుధాకర్ గారు, బాబాయ్ గారు, జమీందార్ గారు, సూరిబాబు గారు దాంట్లో కొంత పెట్టాము, కొంతేమో అప్పుడే చూపించడానికి అన్నమాట వాళ్ళకి. ఇక్కడ మొదలైన 150 మందితో మొదలైన ఇంజనీరింగ్ కాలేజీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ 2026కి 5,500 మంది పిల్లలు 4 సంవత్సరాల్లో పిల్లలు ఇప్పటికి 100 మంది స్ట్రెంత్ అయ్యన్నమాట. ఫ్యాకల్టీ నెంబర్ వచ్చేసి 400 మంది. వీళ్ళేమో ఒక 450 మంది ఉండారన్నమాట. కాలేజీ 72 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద కాలేజీగా ఏర్పడింది. ఎంతోమంది అమెరికా వెళ్ళి చదువుకున్న పిల్లలు అమెరికా వెళ్ళి మంచి వాటిలో ఉండి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్గా పెట్టి 10 సంవత్సరం కొంతమంది రాలేకపోయినా అందరూ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా అగ్గిపెట్టిలోకి వచ్చింది అనమాట. పాత రోజుల్లో అగ్గిపెట్టిలో చీర తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని అనేవాడు కదా, అదేవిధంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామం లాగా ఒకసారికి వచ్చేసింది అనమాట టెక్నాలజీ. సార్ లైక్ మీ నాన్నగారు ఆ కాలేజ్ కోసం ఏమేం చేశారు సార్? కాలేజీ కోసం ఈ పర్మిషన్ కోసం తిరగటం కానీ నాదని చెప్పే ఆలోచనలో అన్నిట్లో కొన్ని చాలా ఇబ్బందులు వచ్చినాయి. కొన్ని విషయాలు మీతో పబ్లిక్ పంచుకోకూడదు, అది చాలా ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ కొన్ని కారణాల వల్ల 2001లో కొన్ని ఇబ్బంది వచ్చింది. తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. అంటే ప్రతిదీ నాదే, నా సొంతం అనే ఆలోచనలో నాగారు చేయగలిగారు. అంటే ఎప్పుడు కూడా నాగారు
ఆరోగ్యం బాగోపోయినా కాలేజీ వాళ్ళు ఏదన్నా ఉండా చెప్పగానే సెక్రటరీగా చేస్తున్నారు కాబట్టి ప్రతి దాంట్లో పాలు పంచుకున్నారు. అన్నింటిలో పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో అందరితో మమేకమే. ప్రతి సంవత్సరం యామాసులకి ఎంత బాగోపోయినా వెళ్ళి ఆయన జీవితం ఎట్లా ఉండాలా, మనం ఏ విధంగా ఉంటే తల్లిదండ్రులకి బాగుంటుంది, మనం వాళ్ళు నమ్మి మన కాలేజీ పంపిస్తే మనం వేరే ఆలోచనలో పెట్టుకొని చదువు బాగోపోతే మళ్ళీ అలా రైతు వారి కుటుంబంలో ఉన్న పిల్లలు మళ్ళీ రైతుల్లాగా చేయటం బాగోదు అని తల్లిదండ్రులు కష్టపడితే దాన్ని కొంతమంది స్టూడెంట్లు వినియోగించుకోవట్లేదు అని బాధపడేవాళ్ళు అన్నమాట. మొన్న ఇంజనీర్ 25 యానివర్సరీ అప్పుడు కూడా మా ఫాదర్ మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారని ఢిల్లీలో ఆల్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన కమిటీలో నెంబర్ అన్నమాట. ఆయన అన్నారు, ఇలా ఈ కాలేజీ ఎవరిదో ఏం తెలీదు, సత్యనారాయణ రెడ్డి గారు అచ్చమైన తెలుగులో మాట్లాడడం మాతో, ఆయన ఇంప్రెషన్ వల్ల మేము ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం, ఆయన చూసి నేర్చుకున్నాం మేము. ఆ పంచికట్టు కానీ ఆ ఉందాతనం కానీ రైతు అనేవాడు ఏదైనా చేయగలడు, ఆ సకల సత్యనారాయణ రెడ్డిలో ఉందని చెప్పి సుబ్రహ్మణ్యం గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సార్ మీ నాన్నగారు ఆ కాలేజీలో ఎంతకాలంలో పనిచేశారు సార్? అంటే వాళ్ళ ఫ్యామిలీతో 71 నుంచి ఇప్పుడు వరకు 2025 వరకు ఫ్యామిలీతో ఉన్నారు. కాలేజీ పెట్టిన 95 నుంచి 2025 వరకు కూడా కాలేజీలోనే పనిచేశారు. అది పనిచేయటం అంటే సెక్రటరీగానే ఉన్నారు. 25 వరకు సెక్రటరీ గారు. అన్నింటిలో ఉండేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే ఎవరైనా చిరుమల వెంకటరావు కానివ్వండి, అదివరకు ఉన్న కోట బాస్ గారు కానివ్వండి, తర్వాత రమేష్ గారు, జ్యేష్ఠ రమేష్ గారు కానివ్వండి, తర్వాత వడ్డే సోమనాథేశ్వర గారు, అదేవిధంగా దేవినేని ఉమా గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గారు, తర్వాత వచ్చేసి వసంత కృష్ణ ప్రసాద్ గారు బాగా నాన్నగారితో వాళ్ళ సొంత కొడుకులాగానే బిహేవ్ చేసేవారు ఆయన. సార్ నేను మామూలుగా విన్నాను మైలవరంలో ఒక పంట వేస్తారంట సార్, నిజమేనది? నీళ్లు వాటర్ వల్ల ఒక పంటకే సరిపోతాయి. 2 పంటలు వేయాలంటే అప్పుడు నాగార్జున సాగర్ కాలంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కాలంలో వచ్చేయి 2 పంటలు వేసేవాళ్ళు. అంటే ఇది బాగా వెనకబడ్డ ప్రాంతం కదా, అది ఎడంకాలం కింద ఉన్నాం మనం. అది పోలవరం కాలం కనుక స్పీడ్గా అయితే బాగుంటుంది, కానీ అది పోలవరం చింతలపూడి ఎత్తిపోత పథకం వస్తే తిరుగూరు, మైలవరం, ఇటు వచ్చి నందిగామ, అటు వచ్చేసి నూజివేడు, ఇంకోటి వచ్చి అటు ఇంకా తూర్పు సైడ్ ఉంది ఇంకోటి, 5 నియోజకవర్గాలకు ఉపయోగపడుద్ది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళు ఎందుకైనా చేయట్లేదు, అది ఒకటి ఇంపార్టెంట్. రెండో విషయం వచ్చేసరికి వ్యవసాయదారులకి అదివరకు ఏమో పాత రోజుల్లో పశువులు ఎక్కువ ఉండేవి. పశువులు ఎక్కువ ఉండి తీసుకెళ్ళి పొలంలో పోస్తే పురుగు మందులతో పని లేకుండా మంచి పంటలు పండాయి. అప్పుడేమో హరిత విప్లవం అని చెప్పి ఎక్కువ దిగుబడి, ఎక్కువ జనాభాకి ఫుడ్ దొరకాలనే ఆలోచనలో యూరియా కానీ కొన్ని భాస్వరాలు కానీ అవి వచ్చినాయి. ఇప్పుడు చివరికి తల్లి పాలను వదిలిపెట్టేసి తయారీ పాల కోసం పోయినట్టు దీని పేరంటే పశువుల వరిలు వదిలిపెట్టేసి తయారు చేసి వాటి కోసం పోయాలకే ఆ రోజులే రోగాలు తక్కువ, ఈ రోజులే 10 దానికి రోగం వచ్చింది. కారణం ఏంటి? 10 రోజు తినే ఫుడ్కి మందు కొడుతున్నాం, ఆ మందు మనం తింటున్నాం, మళ్ళీ హాస్పిటల్ పోతున్నాం. అట్లా అయింది. అది కూడా మార్పు వస్తే బాగుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే రైతులకి రెండు అందుబాటులోకి వచ్చినాయి. ఒకటేమో పశువులతో దున్నే పోయి ట్రాక్టర్లు వచ్చినాయి కల్టివేషన్కి. మందులు కొడితేనేమో హాస్పిటల్ చుట్టూ తిరిగి మందు పడక పోయి డ్రోన్ టెక్నాలజీ ద్వారా 2 ఉపయోగాలు అయినాయి. మూడో ఉపయోగం ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చేసి ప్రభుత్వమే కనుక కొనగలిగితే అసలు భారతదేశంలో పేదోడం లేకుండా పోయిద్ది. సార్ మామూలుగా నేను కొన్ని సినిమాలు చూసాను సార్, ఇలాగా రైతుల రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పండించిన పంట అమ్ముకుంటారు కదా సార్ రేట్లు పెట్టి.
అలా రైతుకి వాళ్ళు పండించే పంట మీద ఎందుకు వాళ్ళు రేటు పెట్టలేదు సార్? ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే రాజుగారి ఇంట్లో పెళ్ళని అంటే దాదాపు ఆ రాజ్యంలో ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి. రాజుగారి ఇంటి పెళ్లికి లీటర్ కావాలి, 1000 మందికి పెరుగు పెట్టాలి కదా, పాలు ఇవ్వాలి కదా, అందరం పిచ్చేది మనం తినేది మనమే కాబట్టి అందరూ మీ ఇంట్లో పాలు తాగకుండా మా ఇంట్లో పోయమని రాజుగారు అంటే నేను ఒక్కనే కానీ చెప్పి 1000 మంది పాలు పోయేసిన 1000 మంది నీళ్ళు పోసారన్నమాట. ఆ సామెతగా అయిపోయింది ఈ వ్యవస్థ. ఇప్పుడు నేను ప్రభుత్వమే ఇప్పుడు మైలువరం ఉందనుకోండి, ఒక 500 ఎకరం ఉందనుకోండి. 500 ఎకరం ఉంటే రైతులు ఒక 300 మంది ఉన్నారనుకోండి. 300 మందిలో మీరు కూరగాయలు ఎంతమంది వేయండి, టమాటా ఎంతమంది, కూరగాయలు అంటే బెండకాయలు ఎంతమంది వేయండి, టమాటా ఎంతమంది వేయండి, ములగ ఎంతమంది వేయండి అని అందరిని విభజించి ఆ ఏ భూమికి ఏది సూట్ అయితే ఆడికి పురమాయించి చేస్తే అసలు మన తినే వాళ్ళకి మంచి ఫుడ్ వెళ్తుంది, ఆ రేటు పడిపోకుండా ఉంటుంది. హాస్పిటల్ పెట్టి డబ్బులు రైతుకి ఇస్తే రోగాలు రావండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సార్? ప్రాబ్లమ్స్ గిట్టుబాటు లేక గిట్టుబాటు ధర ఎప్పుడు వచ్చింది? సరైన రైతు భరోసాలను ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతు భరోసాలో ఉంచి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టి నేను చెప్పిన భూమిని 4 స్వరూపాన్ని బట్టి విభజించుకుంటా పోతే ఇబ్బంది లేకుండా అందరికీ ఉపయోగపడుద్ది. సార్ ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా సార్? ఇన్వెస్ట్మెంట్ సినిమా యాక్టర్ సోరం బాబు గారు చెప్పి ఉంటారు, చాలా మందికి చెబుతారంట ఆయన. భూమిని నమ్ముకున్నోడుకి ఎప్పుడు ఎదురు ఉండదని. మా ఫాదర్ సత్యనారాయణ రెడ్డి గారు చెప్పాడు, వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పేదంట, జొన్నలంకమ్మ గారు, నానా ఈ ఈ ఈ భూమి ఇక్కడున్న భూమి పెరగదు, జనాభా మట్టికి పెరుగుద్ది బాగా. ఉన్న భూమికి విపరీతమైన రేటు వచ్చిందని చెప్పేదంట. ఎప్పుడు నేను చెప్పేది 1935 సంగతి మీతో చెబుతున్నా. ఇప్పుడు అంటే భూమిని నమ్ముకున్నవాడు చదువు నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోలేదంట. భూమిని నమ్ముకున్నా ఇబ్బంది లేదు, చదువు నమ్ముకున్నా ఇబ్బంది లేదు, ఇద్దరికే రెండు ఒకటే. నిలబడటానికి భూమి కావాలా, జీవించడానికి చదువు కావాలా. ఈ రెండింటిని కంబైన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఉంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం ఉంటే వ్యవస్థలో మనకు ఒక విలువ ఉంటుంది. 5 ఒకదానికి ఒకటి సంబంధం. ఇప్పుడు మీరు ఫైనల్ గా రైతులకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? రైతులు ఎవరి కారు ఈ ప్రభుత్వాలకి మొర ఆలకించడానికి తీరుకుంటలేదు. స్వార్థం లేకుండా ఈ దేశానికి అన్నం పెట్టేది ఒకడే, ఆడే రైతు. ఆ రైతుకి న్యాయం జరగాలంటే రైతులందరూ కంబైన్డ్గా ఉండి కొన్ని రోజులు అసలు మన పండికుండా ఉంటేనే, రైతులు అందరం పండికుండా ఉంటే ప్రభుత్వాలన్నీ కూడా ఆలోచిస్తాయి కనీసం అని నా ఒపీనియన్. సార్ ఇప్పుడు మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏంటి సార్? బాగా హ్యాపీ మూమెంట్ ఇది పెద్ద క్వశ్చన్. ఇది అందరూ బాగుంటే మనం కూడా అందరిలో హ్యాపీగా ఉండొచ్చు. నేను రైతుని కాబట్టి సరైన సమయానికి వర్షం పడితే అదే సంతోషం. డబ్బు ఇలువ లెక్కలేని ఇలువ డబ్బులు నేను చెప్పిన సంతోషానికి ఇలువ కట్టలేనిది, వెలగట్టలేనిది. సాడ్ మూమెంట్ ఏంటి సార్? ఇది మా ఫాదర్ అనుకోకుండా అక్టోబర్ 26 తారీఖున ఎప్పుడు చనిపోయారు. అంటే మమ్మల్ని ఇప్పుడు వరకు చిన్నపిల్లనే, మాకు 55 ఏళ్ళు వయసు వచ్చినా కానీ 10-12 సంవత్సరాల పిల్లగాడికి ఇచ్చినట్టు సలహా ఇస్తూ ఉంటారు. అది లేకపోవడం అనేది జీవితంలో అన్నీ కోల్పోయింది. తల్లిదండ్రులు లేకపోతే జీవితానికి వెలుగు ఉండదు అని నేను నమ్ముతా. సార్ మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని మంచి క్వాలిటీస్ ఏంటి? మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఎవరికైనా అబద్ధం చెప్పకూడదు,
నిజాయితీగా జీవించాలా, సంస్కారవంతమైన జీవితం గడపాలంటే మనం చూసి ఎదురోళ్ళు మనకున్న అలవాట్లను బట్టి మనకు గౌరవిస్తారు. మనం మంచిగా ఏ అలవాట్లు లేకుండా నిజాయితీగా ఉండి సహాయం చేసుకుంటూ పోతే మంచిది. అదే దైవం. గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వచ్చిన వాళ్ళనే భగవంతుని చూడొచ్చు అని చెప్పాడు నాన్నగారు. భూమి విలువ తల్లి విలువ రెండు ఎలకట్లని అండి. అంటే భూమి తల్లి ఒకటే. మీరు ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్ ఉన్నా కానీ అంత సింపుల్ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? సింపుల్ గా ఉంటున్నారు. మేము బాగా పేదరికం నుంచి వచ్చాం కదా,